ఇలా మందుల సామాన్లు ఇంటికి 20-30 మంది పోయారు బీజేవైఎం కార్యకర్తలు పోయి ఏమన్నా బూతులు కాదు అవి. ఒక దళితుని పట్టుకుని వాళ్ళందరూ కూడా ఎస్సీ అట్రాక్ట్ చేసి లోపటేయాలి వీళ్ళందరినీ. అత్యంత బరి తెగించి ఆయన ఏమన్నాడంటే, మీరు కదిరకృష్ణ కానీ బైరి నరేష్ లేకుంటే ఇంకా చాలా మంది ఉన్నారు, అలాంటి వాళ్ళ విధానాలు చూడండి, మంత్రాలలో మ్యాక్సిమం బూతులు ఉన్నాయి అని చెప్పిర్రు. ఈ మంత్రలో ఈ మనువాదం అనేది తల నుంచి, భుజాల నుంచి, ఉదరం నుంచి, తొడల నుంచి, పాదాల నుంచి మనుషులు పుట్టిరని చెప్పిర్రు. ఎప్పుడైతే ఇది ఉన్నారో తెలివైన వాళ్ళు, జ్ఞానులు, రాజ్యాంగం చదివిన వాళ్ళందరూ కూడా ఇదంతా ఒక పిచ్చి లోకం అని చెప్పి గ్రహించారు. మనిషికే పుడతాడు, మనిషిలాగా ఉండాలి, మనుషులకు కులాలు లేవు, తెగబలిసినోడు సృష్టించిన ఇవన్నీ అని చెప్పి గ్రహించిన మేధావులంతా చాలామంది హిందూ మతాన్ని విస్మరించడం మొదలుపెట్టారు. నేను స్టిల్ ఐఎమ్ హిందూ, ఎందుకంటే హిందూ ఉండి మనం మాట్లాడాలి, ఎదిరించాలి తప్ప హిందువును వదిలిపెట్టిపోద్దన్న ఉద్దేశంతో మేమంతా హిందువులుగానే ఉన్నాం. ఇలా మందుల సామేలను ఒక ఎమ్మెల్యే, ఒక లెజిస్లేటివ్ ఎమ్మెల్యే, తుంగతుర్చి ప్రజలు ఓటేసి గెలిపించుకున్న ఎమ్మెల్యేను అడ్డమైన బూతులు తిడుతున్నాడు. కారణం ఏమందంటే, అంత బూతులు తిట్టడానికి కారణం ఏమందంటే కులపిచ్చి, మతపిచ్చి. ఇవి అత్యంత ప్రమాదకరమైనవి, మనిషిని ఏ స్థాయికన్నా తీసుకుపోతాయి. చంపడానికి రెడే, చావడానికి రెడే. దీనివల్ల ఏమన్నా ఒరుగుతుందా? ఎంతమందిని చంపుతారు? ఎన్ని మతాలను చంపుతారు? అంటే ఒక మూర్ఖమైనటువంటి, ప్రపంచంలో ఏడలేదు, భారతదేశంలోనే ఉంది మతపిచ్చి, ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇలా మందుల సమయాల ఇంటికి పోయి, ఎమ్మెల్యే గారి ఇంటికి పోయి, కోడిగుడ్లు ఒక దళితుడు తరతరాలుగా అణచబడి ఊరుకు దూరంగా ఉండి చెప్పులు చేసి, షాంట కొలలు చేసి, ఎడ్లకు బేరాలు చేసి, మూటకు తొండెం చేసి, చెప్పులుగా అంటే టోటల్గా మనం పెట్టుకునే బెల్టులు చేసి, డప్పులు చేసి, వాయిద్యాలు చేసి ఈ దేశాన్ని నాగరికంగా ముందరకు తీసుకుపోయి కడుపులకు 2 అన్నం ముద్దలు పోయి చేసినటువంటి ఒక దళితుడు సామేల్ మాదిగ. ఆయన ఇంటికి వీళ్ళు పోయి ఏం మాటలు తిడతా ఉన్నారు. ఆయన ఆ నోటి నుంచి కూడా అన్నది మీరందరూ చూసిరు.